నెల్లూరు నగరం 43వ డివిజన్ కోటమిట్ట, షాదీ మంజిల్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా అజీజ్, కోటంరెడ్డిలతో కలిసి నారాయణ డివిజన్లోని టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ నిసర్, షఫీబాయిలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని నారాయణ ఆకాంక్షించారు. అనంతరం డివిజన్లోని గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి వైసీపీ వైఫల్యాలను తెలియజేశారు. మాజీ మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్లు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. 2024లో ఆయన విజృంభిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. నేను ఓడిపోయినా నెల్లూరుకి ఎంతో సేవ చేశామని గుర్తు చేశారు. ఇప్పటికే మేము ప్రజల్లో గెలిచామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 42వ డివిజన్లో 110వ బూత్లో షేక్ షఫీ గారి యొక్క ఆరోగ్యం బాగాలేదంటే వారిని పరామర్శించడానికి రావటం జరిగింది. వారిని కలవటం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం వీలైనంత వరకు కోలుకోవాలని యాక్చువల్గా కోరుకుంటున్నాం. వీరు 3 సార్లు కార్పొరేట్గా నెల్లూరులో చేశారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు, వాళ్ళ యొక్క కమ్యూనిటీకి ఆయన ఎంతో సేవ చేశాడని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఎవరడిగినా చెప్పేది ఏంటంటే ముస్లిం సోదరులకు, ముస్లిం కమ్యూనిటీకి ఎంతో సేవ చేశారు. నేనే అడిగాను కొందరిని, ఎవరెవరు ఉన్నారు అలా కమ్యూనిటీకి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ ఇళ్ళకి పోతాము, కలిసి వస్తామని అజీజ్ గారితో మాట్లాడితే అజీజ్ గారు చెప్పారు, ఇలా షరీఫ్ గారు చాలా సేవ చేశారు, అంతా ఇంత కాదు, 3 సార్లు కార్పొరేట్ అని. ఈ విధంగా అటువంటి వ్యక్తిని యాక్చువల్గా ఈరోజు కలవటం, ఆయనతో పరామర్శించడం, ఆయన వీలైనంత త్వరలో కోలుకోవాలని యాక్చువల్గా కోరుకోవడం జరిగింది. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు ఏం చేయబోయేది, యువతకి ఏం చేయబోయేది, అగ్రికల్చర్ పీపుల్కి ఏం చేయబోయేది, ఇట్లా అనేక వర్గాలకు ఏమేం చేసింది ఒక మినీ మేనిఫెస్టో. మెయిన్ మేనిఫెస్టో యాక్చువల్గా దసరాకి రిలీజ్ చేయాల్సింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం కక్ష కట్టుకొని చంద్రబాబు నాయుడికి జైల్లో పెట్టడం వల్ల అది డిలే అయింది. బహుశా ఆ మేనిఫెస్టో కూడా త్వరలో పూర్తి మేనిఫెస్టో త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారో మహానాడులో, రాజమండ్రిలో జరిగిన మహానాడులో, దాన్ని ప్రజలకు వివరించడానికి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దానివల్ల వాళ్ళకి కలిగే లాభాలంటే ఇప్పుడు ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో, ఒక పిల్లవాడికే చదువుకునే దానికి 15,000 ఇస్తున్నారు. అలా కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటట్టుగా 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ళ లోపల ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇలా మినీ మేనిఫెస్టోలో ఇచ్చారు. వాటిని వివరిస్తూ వాటి వల్ల సంవత్సరానికి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, 5 సంవత్సరాలకు కలిసి మొత్తం ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇంటింటికి పోయి వివరించి వాళ్ళకి ఎంత వచ్చేది కూడా కార్డు రూపంలో యాక్చువల్గా ఇస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది అప్రిషియేట్ చేస్తుంటేనే ఓర్వలేక ఈ ప్రభుత్వం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ మీటింగ్ పెట్టినా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వేల కొద్ది స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. అది చూడలేక ఓర్వలేక యాక్చువల్గా అరెస్ట్ చేశారు. అయితే మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఈరోజు బెయిల్ మీద వచ్చిన్నారు. పూర్తిగా వారు ఈ నెక్స్ట్ ఎప్పుడో జడ్జిమెంట్ రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ వీక్ అవతల వీక్. ఆ జడ్జిమెంట్లో ఖచ్చితంగా పూర్తిగా 17A ద్వారా మా నాయకుడు పూర్తిగా కడిగిన ముత్యం వలె బయటకు వస్తారు.
తర్వాత విజృంభించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని కార్పొరేషన్లో తిరిగి ప్రజలకి ఏం చేయబోయేది 2024లో ప్రభుత్వం వస్తే వివరిస్తారు. ఒకటి క్లియర్, నెల్లూరు తీసుకుంటే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ కానీ, నేను కానీ, ఇంకా నాయకులు కానీ నెల్లూరుకి ఎంతో సేవ చేశాం. నేను మంత్రిగా ఉండి, మున్సిపల్ మంత్రిగా ఉండి, నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగినందుకు నెల్లూరు ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి ఫండ్స్ తీసుకురావటం జరిగింది. ఎలా జరిగిందంటే ఏ డివిజన్కి పోయినా, ఎక్కడికి పోయినా ఎవరు ఏది అడిగితే అది శాంక్షన్ చేశాను. శాంక్షన్ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడగటం, ఆయన గోహెడ్ అని చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ షాదీ మంజిల్ అసలు నాకు చూస్తే దాన్ని ఎంత ఆనందం వేసిందంటే కార్తీకంగానే అది చూడంగానే నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు, పేదలు నిరుపేదలు ఉన్నారు ఇక్కడ, ముస్లిం కమ్యూనిటీలో పేదలు నిరుపేదల్లో ఈ 42, 43 ఈ డివిజన్లలో ఉండారు. వాళ్ళకు ఒక మంచి కళ్యాణ మండపం అంటే షాదీ మంజిల్ కట్టిస్తాం, ఏసీ, అది కూడా ఏసీ పెడతాం, చక్కటి డైనింగ్ హాల్ చేస్తాం. దానివల్ల ప్రతి పేదవాడు కూడా కేవలం నామినల్ మనీతో వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్స్ ఏదైనా చేసుకుంటారని చెప్పడం, నేను వెంటనే గోహెడ్ అంటాం, దాన్ని కట్టించాను. ఆయనే పర్సనల్గా తీసుకుని నేను చెప్తున్నాను కదా, నేను గోహెడ్ అన్నాను, ఫండ్స్కి ఇబ్బంది లేకుండా చేశాను, ఆయన బ్రహ్మాండంగా చేశాడు. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. నేను ఓడిపోయినా ఈరోజు అసలు ఎక్కడికి పోయినా ఎవరైనా వాళ్ళు చూపించే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత పార్కులు కావచ్చు, తర్వాత అన్నా క్యాంటీన్ ఆ ఏరియాలో చూపిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందంగా. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రం 100కి 100 రూపాయలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో వస్తుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఏదైతే వర్క్స్ మిగిలిపోయినాయో ప్రతి వర్క్ని 100కి 100 రూపాయలు పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తాం. 42 డివిజన్ నెల్లూరు నగరంలో ఇక్కడ మాజీ కార్పొరేటరు షఫీభాయ్ గారు అనారోగ్యంతో వారిని పరామర్శించడానికి మాజీ మంత్రి నారాయణ గారు, అలాగనే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఆయన చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం, ఒక హోప్. ఇప్పుడు దాకా జరిగిన పాలనకి రైతు కాడి నుంచి, యువత కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి ఎవ్వరూ సంతోషం లేరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభద్రతాభావం ఒక సామాన్యులకు కానీ న్యాయం జరగద్దా అనే ప్రశ్నార్థకం అయిపోయిన పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి ఒక గ్యారంటీ, రాష్ట్రంలో ఉండే చిరు వ్యాపారస్తులకి ఒక గ్యారంటీ. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది, ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళగలుగుతాం, ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొని వస్తామనే ఒక గ్యారంటీ ఈరోజు తెలుగుదేశం నాయకులందరం కానీ ఈరోజు తిరిగి మేమందరం ప్రజలకి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు నారాయణ గారు ఈ నెల్లూరు నగరానికే కాదు ఈ రాష్ట్రం మొత్తానికి అనేక అభివృద్ధి చేశారు. అర్బన్ ఏరియాస్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాం. గతంలో మీరు చూడండి, గతంలో ఎప్పుడు కానీ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, టౌన్లు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు. ఈ 2014 నుంచి 19 వరకు మార్పు చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ నగరాలు ఉన్నాయో మొత్తం కానీ సెంటర్ డివైడర్స్ చేయడం జరిగింది. అది ఒక అందం ఒకటే కాదు, దానివల్ల ప్రజలకి యాక్సిడెంట్స్ కాకుండా సెక్యూరిటీ కానీ ఉండేది. ఇటువంటి అనేక ఈరోజు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ స్కీమ్ ఇవన్నీ 95% చేసి పూర్తి చేసింది ఆపేస్తున్నారంటే ఇంత ఇన్సెక్యూర్గా ఉండే ప్రభుత్వం ఇప్పటికి చూడలేదు. ఏది కానీ మేము పూర్తి చేసి ప్రజలకు ఇచ్చామని చెప్పుకోవాలి, కానీ చేసిన పని ఆపేసి 5%, 10% ఉండే పనులు కానీ దాన్ని
పక్కన పెట్టేసి ఏదో ఆ రాష్ట్రం ఆ ప్రభుత్వం ఏదో తప్పులు చేసినట్టు, వాళ్ళేదో పొరపాట్లు చేసినట్టు, వీళ్ళేదో ప్రజలకు మేలు చేస్తున్నట్టు, ఎంత అన్యాయం అంటే ఇది అంత అన్యాయం. ఏది కానీ అభివృద్ధి అనేదే లేదు ఈ యొక్క జిల్లాలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, ఈ నగరంలో లేదు. కాబట్టి రాబోయే రోజులు ప్రజలకు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని మనం అందరము మళ్ళా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు గారు ఇచ్చే గ్యారంటీ మన అందరి భవిష్యత్తు ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. వాళ్ళందరి జీవితాల్లో మెరుగు తేడానికి ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ప్రజలందరం కానీ ఆలోచించాలి. దీన్ని ఏదో బలంతోనో, దీన్ని ఏదో మజిల్ పవర్తోనో తరిమేది కాదు. మీరు రేపు వేయబోయే ఓటు మమకారంతోనో, బాధతోనో, కోపంతో వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బుద్ధితో ఆలోచించి మనం ఏంది, మన భవిష్యత్తు ఏందని ఆలోచించి ఓటేస్తే చాలు అని కానీ మీ అందరికీ తెలియచేస్తూ మరి